వస్తుంది సార్. మనకి రాబోయే రోజులన్నీ మంచి రోజులే. మీరేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలా రోజా? అసలు ఏమీ జరగనట్టు కాఫీ తాగాల? ఎలా ఎలా ఎలా? సార్ మాట్లాడకు. మా డాడ్ దగ్గర నాకు మాటలు లేకుండా చేసిన నిన్ను చూస్తుంటే రగిలిపోతుంది. మావయ్య గారు మిమ్మల్ని ఏం అనలేదు కదా సార్. అది చాలు కదా నిన్ను అనడానికి. అన్న పాత తిట్లే ఎక్కువ అని చెప్పడానికి. నన్ను ఎన్నెన్నన్నారా మనిషి. అన్నింటికి నువ్వు యువరాణివైతే బదులు తీర్చుకుందాం అనుకుంటే నువ్వేం చేశావు? నా వల్ల వాయుపుత్రకి జరిగిన లాస్ని ఆయన మొహం మీద కొట్టి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వేం చేశావు? యువరాణివి అని ప్రూవ్ చేసుకోలేకపోయావు. అసలు నిన్ను యువరాణివి కాదనే దాకా తెచ్చుకున్నావు. అందరిలో నా పరువు తీసావు. ఇంట్లో కూడా నన్ను యూజ్లెస్ ఫెలోగా మిగిల్చేశావు. సార్ అలా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. నిజం నిలకడ మీద తేలుతుంది. యువరాణిని నేనే అన్నది తెలుస్తుంది. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి సార్. కొంచెం కొంచెం ఓర్పుగా ఉండండి సార్ ప్లీజ్. ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది ఓర్పు? నువ్వు యువరాణివి కాదని అందరూ అంటుంటే నువ్వే అనేది ఎలా తేలుతుంది? నేను అనుకున్నవన్నీ ఇంకా ఎలా నెరవేరుతాయి? చీట్ చేసావు రోజా. నువ్వు నన్ను చీట్ చేసావు. లేదు సార్, దయచేసి ఆ పదమే అనకండి. నేను తట్టుకోలేను. చీట్ చేయడం అంటే ఏంటి సార్? ఏ విషయంలో మిమ్మల్ని నేను చీట్ చేశాను? మీరు నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నేను యువరాణిని అని మీకు తెలీదు. అప్పుడు మన మధ్య ఉన్నది ప్రేమే కదా సార్? ఆఫ్ కోర్స్ ఎస్. నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు యువరాణివని నాకు తెలియదు. బట్ నువ్వే నువ్వే నేను యువరాణిని అని చెప్పుకుంటూ వచ్చావు. నా భార్య కోల్హాపూర్ రాజ సంస్థానానికి యువరాణి అని నేను ఇంట్లో చెప్పుకుంటూ వచ్చాను. ఇంట్లో వాళ్ళందరూ నీ మాటగా చెప్పిన నా మాటను నమ్మారు. మామ్ మన పెళ్లి అందరికీ తెలిసేలా చేసింది. కానీ ఇప్పుడు ఏమైంది? నమ్మకం పోయింది కదా. ఈ అవమానాన్ని నేను తట్టుకోగలనా? నిన్ను యువరాణిగా చూడాలనుకున్న నాకు ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరం ఎక్కుతుంది. సార్ అవును, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఇట్స్ ట్రూ. నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నా. నా గుండెల్లో పొడిచావు. సార్ ప్లీజ్ సార్ అలా మాట్లాడకండి. నన్ను ఎవరైనా ఓచుకుంటాను, కానీ మీరు నన్ను ఒక్క మాటన్నా నేను భరించలేను. నేనింక సహించలేను రోజా. మాటలతో సరిపెట్టను కూడా. ఏంటి సార్ ఇది? నీకు చదువచ్చు కదా, చదువు. సార్ డివోర్స్ పేపర్సా? ఎస్, డివోర్స్ పేపర్సే.
మీరు మీరు నాకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నారా? ఏ ఎందుకు అనుకోకూడదు? నాకు కథలు చెప్పి నన్ను గారడి చేసి ఎయిర్ హోస్టెస్గా నా కంపెనీలోకి అడుగుపెట్టి యువరాణి అంటూ మధ్యలో బెళ్లపులిచ్చి చివరికి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేసిన నీతో కాపురం చేయడం కన్నా విడాకులు తీసుకోవడమే బెటర్. ఏంటా చూపు? నువ్వు చేసిన దానికి ఇది తప్పేమీ కాదు. నీకేదో అన్యాయం చేస్తున్నట్టు చూడకు. ఇంకా చిరాగ్గా ఉంది. సార్, నమ్మిన దైవమే నమ్మకపోతే నేను ఇంకెవరితో చెప్పుకోవాలి? ఏముందని చెప్పుకుంటావు? ముందు నీ మాయ మాటలు నమ్మినందుకు నన్ను నేను నా చెప్పుతో కొట్టుకోవాలి. సార్, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నేనేదో మిమ్మల్ని మాయలు మోసాలు ద్రోహాలు చేయలేదు. నేను యువరాణి నన్ను నిజమే చెప్పాను, అందులో అబద్ధం లేదు. ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలిసేది అదే మీకు. అప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి సార్. ఆవేశంలో అస్సలు తీసుకోవద్దు. మన జీవితాలకి మంచిది కాదు సార్. ఏది మంచో ఏది చెడో నీ నుంచి వినే స్థాయిలో ఇంకా నేను లేని రోజా. ఆ స్టేజ్ సంస్థానంలో నువ్వు యువరాణివి కాదని ప్రూవ్ అయినప్పుడే దాటిపోయింది. సార్, నేను యువరాణిని కాదు అని ఇప్పుడు ఇంకా పూర్తిగా ప్రూవ్ కాలేదు. అది నింద మాత్రమే అని నిరూపిస్తాను. నన్ను నమ్మండి సార్. ఈ ఆలోచన విరమించుకోండి. సరే, ఈ ఆలోచన విరమించుకోవడం జరగదు కానీ రోజా, నీకొక్క అవకాశం ఇస్తున్నాను. నెల రోజులు నీకు టైం ఇస్తున్నాను. ఈ నెల రోజుల్లో నువ్వు యువరాణివి అని నిరూపించుకుంటే సరే. లేదంటే ఇద్దరికి విడాకులు గ్యారంటీ, విడిపోవడం గ్యారంటీ, నో డౌట్. సార్, చేతులారా చేసుకున్నావు కదే. ఎందుకు కొట్టావే? నోర్మోయ్.